ఇప్పుడు ఇంకొక చిన్న లెసను జ్యోతిష్యం. పొద్దున్న ఒకటి చెప్పాను, ఇప్పుడు ఇంకొకటి. అదేంటంటే గ్రహములు ఏ గ్రహాలు ఏ రాశుల్ని అధిపతులు అనేటువంటి చెప్పడానికి. రవి సింహరాశికి అధిపతి, చంద్రుడు కర్కాటక రాశి అధిపతి, కుజుడు మేషరాశికి అధిపతి, గురుడు ధనుసు రాశికి అధిపతి, శని మకర రాశి, బుధుడు కన్యారాశి అధిపతి, శుక్రుడు వృషభ రాశికి అధిపతి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వీటికి ప్రత్యేక ఆధిపత్యం అనేది ఉండదు. రాహు శని లక్షణాలను, కేతు కుజ లక్షణాలను కలిగి ఉంటారని చెబుతారు. అయితే ఈ రాశులకి మిత్రస్థానం, శత్రుస్థానం, సమస్థానం అని మాత్రం ఈ గ్రహాలకి ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, గ్రహములు దిక్కులు చెప్పుకోవాలి మనం. రవి తూర్పు దిక్కునకు అధిపతి, చంద్రుడు వాయువ్య దిశ, గురుడు ఈశాన్య దిశకు అధిపతి, శని పడమర దిశ, బుధుడు ఉత్తర దిక్కుకి అధిపతి, శుక్రుడు ఆగ్నేయ దిశ అంటారు, రాహు నైరుతి, కేతువు తూర్పు ఆగ్నేయంకి సంబంధించినటువంటి మధ్యలో ఉంటుందన్నమాట. అలాగే ఈ గ్రహాలు ఈ దిక్కులకు అధిపతులుగా ఉంటున్నారన్నమాట. ఈశాన్యము గురుడు అధిపతి. ఇలా అయ్యాక అయితే ఈ రాసులు కొన్ని వర్ణాలు, కలర్స్ ఉంటాయి రాసులకి. మేషరాశి రక్తవర్ణ. ఇది బ్రీఫ్గా పాయింట్లు చెప్పిన తరువాత జాతక చక్రం ఒకటి చూపించి దాని విశ్లేషణ ఫలితాలు చెప్పడం నేర్పుతా. ఇది ప్రైమరీ పాఠం అన్నమాట, ప్రాథమిక పాఠాలు. మేషరాశి రక్తవర్ణాన్ని కలిగి ఉంటుందిట. వృషభ రాశి అంటే శ్వేతవర్ణము, మిథున రాశి ఆకుపచ్చ రంగు, మళ్ళీ కర్కాటక రాశి తెలుపునే సూచిస్తోంది. కన్యారాశి చిత్రవర్ణాన్ని కలిగి ఉంటుంది. తులారాశి నీలవర్ణంట. వృశ్చిక రాశి బంగారు అనే కలరట. ధనుసు రాశి కపిల వర్ణం, మకర రాశి శుక్ల కపిల వర్ణంగా చెప్పబడుతోంది. కుంభరాశి అంటే శనీశ్వరుడు కాబట్టి మకర కుంభాలకి ఈ కుంభరాశి నలుపుని సూచిస్తోంది. నలుపు ప్లస్ నీలం రంగు కూడా శనికి ఆధిపత్యం ఇష్టమైన రంగు అన్నమాట. మీనరాశి స్వచ్ఛమైనటువంటి తెలుపు అవుతుంది. అయితే ఈ రంగులకి రాసులు చెప్పాం కదా. ఇప్పుడు మీనరాశి స్వచ్ఛమైన తెలుపు అన్నప్పుడు కొంతమంది మీనరాశిలో పుట్టిన వాళ్ళు నల్లగా ఎందుకుంటున్నారు అనే డౌట్ వస్తుంది. అంటే మీనరాశిని శని వీక్షణ చేసిన, మీనరాశిలో శని ఉన్నా, శని కుజులు కలిసి ఉన్నా వర్ణం తగ్గే అవకాశం శరీరానికి ఉంటుందన్నమాట. ఆ లగ్నం అనేది శారీరక వర్ణం రూపురేఖల గురించి తెలియజేస్తుంది అన్నది ఇప్పుడు ఇంకొక చిన్న పాఠం. నెక్స్ట్ ఇంకో రోజు రేపటికి చెప్తానన్నమాట. నెక్స్ట్ లెసన్.